దానికి మన ఛానల్లో మాట్లాడింది నిజమైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే ఆ వీడియో చూసానో అభినయ్ దర్శింది అదంతా ప్రీ ప్లాన్డ్ డ్రామా అని నాకు తెలుసు, అర్థమైపోయింది. మంచిది. మొత్తానికి మనందరికీ ఒక శుభవార్త ఏంటంటే ఒక దొంగ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు, అంతే కదా. బైబిల్లో ఒక మాట ఉండిద్ది, దుష్టుడు ఎవరు తరవకుండానే పారిపోతాడు అన్నట్టు. చూసారా ఎంత రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. నేను అదే చెప్తున్నాను, ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి, గుడ్డిగా నమ్మమాకండి. ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఉద్ధరిస్తాను, మీరు అది చేస్తాను, ఇది నమ్మమాకండి. అరే ఇన్ని సంవత్సరాలు పొలిటికల్లో ఉండి ఆ ప్రాంతాలు తిరుగుతూ ఆ ఏజెన్సీ ప్రాంతాలు వాళ్ళకైనంత వరకు సేవ చేస్తూ ఉన్నారుగా. రాజకీయ నాయకులు చేస్తున్నారు, క్రైస్తవులు చేస్తున్నారు, హిందూ సమాజాలు చేస్తున్నారు, ముస్లిం సమాజాలు చేస్తున్నారు. వాళ్ళకి చేతనైనంత వరకు ఎవరు కనిపించినట్టు వాళ్ళు చేస్తున్నారు. వీడిలో అక్కడికి వెళ్ళి డ్రామాలు వేసింది కాకుండా నేను అది చేస్తా ఇది చేస్తానని మళ్ళీ పైపెచ్చి ఆ ఊరోళ్ళని మోసం చేయటం, ఆ ఊరోళ్ళని అడ్డం పెట్టుకొని నేనేదో వీళ్ళకి మంచి చేస్తున్నాను ప్రపంచానికి చూపించుకుంటాం. ఫస్ట్ ఎప్పుడైతే ఫోన్ కాల్, మీరు ఒకసారి ఆ ఫోన్ కాల్ మొన్న వినుంటే అభినయ్ దర్శన్ ఫోన్ కాల్ రికార్డ్ పెట్టాడు కదా, నన్ను చంపుతా అంటున్నారు, నాకు భయంగా ఉంది అని పెట్టాడు కదా. ఇదంతా ఏంటంటే కొన్నిటి కోసం ఇదంతా ట్రాప్. అప్పుడే అర్థమైపోయింది. మెయిన్ పాయింట్ ఏంటంటే అభినయ్ దర్శన్ మొట్టమొదటిగా అది ఎందుకు ఫోన్ కాల్ రికార్డ్ పెట్టాడంటే సెక్యూరిటీ గార్డు కోసం, అంటే జీవపుటంబం. అంటే నా ఎనమలో ఒక ఇద్దరు గన్మెన్లు కావాలి, నేను ఒక నేషనల్ పార్టీ వ్యక్తిగా ఉన్నాను కాబట్టి నన్ను చంపడానికి చూస్తున్నారు, నాకు సెక్యూరిటీ కావాలని అర్జీ పెట్టుకోవడానికి ఆల్రెడీ నా మీద అటాక్ జరిగింది. ఈ అటాక్ ఇంకోటి ఇది కూడా ఆధారాలు టీవీ ఛానల్స్లో వాటిలో మెయిన్ మీడియా ఛానల్స్లో ప్లే అయింది కాబట్టి నాకు ఇద్దరు సెక్యూరిటీ గార్డుని అలాట్మెంట్ చేయండి అనే ఈ జీవపుటంబం కోసం, ఈ హెచ్చుల కోసం మనం వేసిన స్కీమ్ అది లైవ్ రన్ అవుతుంది, అది ప్లే చేస్తాను. ఈ కేసుకి సంబంధించి అభినవ్ దర్శన్ పూర్తిగా తను ఒక డ్రామా అయితే ప్లే చేశాడు. ఆ డ్రామా ప్లే చేసినటువంటి నేపథ్యంలో తనైతే ప్రస్తుతం అరెస్ట్ చేసినటువంటిది అయితే ఉంది. ఇక్కడ నుంచి చింతపల్లి తీసుకెళ్ళడానికి పోలీసులు అయితే సిద్ధమైనటువంటిది అయితే మనం చూడొచ్చు. అట్లా అంటే అభినవ్ దర్శన్ కూడా ముఖ్యంగా చూస్తే అభినవ్ దర్శన్ తను కొన్ని మాటలు అయితే చెప్పారు. నేను అసలు ఎక్కడ ఏ విధంగా కూడా నేను దీనికి సంబంధించి అంటే నేను దాడి చేయించుకోలేదు, నా మీదే దాడి చేశారని చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఇప్పుడు చూస్తే ప్రస్తుతం దీనికి సంబంధించి పోలీసులు చూస్తున్నాం కదా, మొత్తం అందరూ అటు చింతపల్లి ప్రాంతానికి సంబంధించి ఇందులో కూడా తనతో పాటు ఉన్నటువంటి కొంతమంది సిబ్బందులు కూడా ప్రస్తుతం అయితే అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ జీప్ లో కూడా అభినవ్ దర్శన్కి సంబంధించినటువంటి కొంతమంది ఎవరైతే సన్నిహితులు ఉన్నారో అతనికి సిబ్బందిగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో ప్రస్తుతం వాళ్ళను కూడా అదుపులోకి తీసుకుని అయితే ప్రస్తుతం పోలీసులు అయితే తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూడొచ్చు. సో పోలీసులు చేస్తున్నటువంటి దీనికి సంబంధించి ముఖ్యంగా చూస్తే ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి పోలీసులు హెల్ప్ అయితే ప్రస్తుతం తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వైద్యం నిమిత్తం అయితే ప్రస్తుతం ఇక్కడికి వచ్చామని చెప్తున్నా కూడా కొన్ని నిజాలు నిర్ధారించుకున్న తర్వాత ప్రస్తుతం అయితే పోలీసులు అయితే అదుపులోకి తీసుకుని వెళ్తున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. ఇక్కడ నుంచి అభినవ్ దర్శన్ ని ప్రస్తుతం విశాఖ పోలీసులు అదేవిధంగా అల్లూరు జిల్లా పోలీసులు ఇక్కడ నుంచి అతన్ని తీసుకుని విచారణకైతే తీసుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. మనం పోలీస్ జీపులు కూడా చూడొచ్చు. ముఖ్యంగా చూస్తే అంటే ఇది ఒక డ్రామాగా క్రియేట్ చేసినటువంటిది అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మనం చూస్తున్నాం కదా జేడిఎస్ హాస్పిటల్కి సంబంధించి హాస్పిటల్లోనే ఈ రోజు ఉదయం నుంచి ఈ అభినవ్ దర్శన్ ఇక్కడే ట్రీట్మెంట్ అయితే తీసుకున్నటువంటిది అయితే ఉంది. ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఇదంతా ఒక డ్రామా క్రియేట్ అయిందని తెలిసిన తర్వాత ప్రస్తుతం అభినవ్ దర్శన్కి సంబంధించి పోలీసులు అదుపులోకి తీసుకుని అటు చింతపల్లికి అయితే తీసుకెళ్తున్నారు. రేపు మొత్తం ఈ కేసుకి సంబంధించి రాత్రి ఇన్వెస్టిగేషన్ తర్వాత రేపు ఖచ్చితంగా మీడియాకి వివరాలు అందించే అవకాశం అయితే ఉంది. అభినవ్ దర్శన్ ని అదుపులోకి తీసుకున్నటువంటి నేపథ్యంలో నిన్నటి నుంచి అభినవ్ దర్శన్ ఆడుతున్నదంతా ఒక డ్రామా గాను ఇదొక ఫేక్ గాను క్రియేట్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు అతను అదుపులోకి తీసుకుని ప్రస్తుతం చింతపల్లి అయితే తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. విన్నారు కదా, ఇది మన కుర్రోడు బాగుపోతాం. అదే కాకుండా హిందూ గ్రంథాల మీద కూడా మనోడు బాగా ఓవర్ నాటకాలు చేశారు హిందువుల మీద. నాకు భలే కోపం వచ్చింది. అరే అసలు నువ్వు ఎవడురా మతోన్మాదులని ఆన్లైన్ అంటే మాట్లాడితే పట్టుకొచ్చి ఒక మతోన్మాదులు అనేసి ఒక ముద్ర వేసి ఆ హిందువుల మీదే లేదంటే వాళ్ళ వాళ్ళు ఉంటే వాళ్ళ మీద వేసి రుద్దడమే కదే పని, వేసి రుద్దడమే. చూడండి ఇప్పుడు దొరికిపోయాడు. ఇప్పుడు వాళ్ళు కాంటించి ఎవడ మొహం మీద ఉమ్మినట్టు ఇట్లాంటి ఎదవలు చేసే పనులకి క్రైస్తవ్యాన్ని అనరా, క్రైస్తవ్యాన్ని ఛేదనించుకోరా. అసలు ఎవరు మాట్లాడట్లేదు క్రైస్తవులు. మా పాపం లేకపోయినా మా తప్పు లేకపోయినా మా మీద మీరు నిందలేస్తున్నారని వాళ్ళ బాధ ఉండిద్దా ఉండదా? ఖచ్చితంగా ఉండిద్ది. మీరు తప్పు చేయనప్పుడు మేము నిందేస్తే ఎంత బాధ ఉండిద్దా ఉండదా? ఉండిద్ది. ఉండినప్పుడు
మనం కూడా ఏంటంటే ప్రతి విషయం ఆచితూచి మాట్లాడాలి. ఇప్పుడు మతోన్మాదులని మీరు ఎవరికి పేరు పెడుతున్నారు? క్రిస్టియానిటీకి బయట ఉన్నోళ్ళే కదా. ఇప్పుడు వాళ్ళు చేశారా లేకపోతే అభినయ్ దర్శన్ చేసుకున్నాడా? అంటే అభినయ్ దర్శన్ క్రైస్తవుడు కాదనుకోండి, కానీ నేను బాగా దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాను. హిందువుల మీద కానీ లేదంటే ముస్లింల మీద కానీ ఇలాగ నిందలేయటం, ఎవడో ఎక్కడో ఒకటి చెప్పి ఒక గొట్టంగాడు చేసిన దాన్ని తీసుకొచ్చి మతోన్మాదులని పేరుతో వాళ్ళ మీద వీళ్ళ మీద రుద్దడం, వాళ్ళని అనుమానంగా చూడటం ప్రతిదానికి తప్పది. అది చాలా తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సాంప్రదాయం పోవాలి. కాబట్టి ఇలాంటి దొంగల్ని మీరు ఎంకరేజ్ చేయమాకండి. జాగ్రత్త. మరలా స్కీమ్తో వస్తే అన్సబ్స్క్రైబ్ చేసేయండి, అన్నం పెట్టండి. చాలు బాబు, ఇప్పుడు వరకు మాకు జరిగిన దరిద్రం చాలు అని వదిలేసేయండి. పోలీసులు చూశారుగా ఎలా లాక్కెళ్తున్నారో, అదే సీన్.